అసలు బీజేపీ అనేది కనుక ఒక్కసారి వాళ్ళకి సంస్థాగతంగా బలపడితే కేసీఆర్ అనేటోడు ఇవాళ నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి. టీఆర్ఎస్ పార్టీ అనేది కన్మరుగు కాకపోతే అడగండి. మీరు వచ్చే 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ బొమ్మ ఉండదు, గుర్తుండదు, క్యాడర్ ఉండడు, లీడర్ ఉండడు, ఎవడు ఉండడు. చూడండి, ఇది బీజేపీ వాళ్ళు రేపు మొత్తం బుల్డోజ్ చేసి పడేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలన్నటువంటి ఆ విచక్షణను కూడా కేసీఆర్ గారు మర్చిపోయారు. కనీసం అంటే ప్రజల పక్షాన ప్రశ్నించి, ఇప్పుడు మనకు వచ్చిందే తక్కువ ఎమ్మెల్యేలు, మనం గెలిచిందే తక్కువ. సో దాంట్లో కూడా అసలు నీకు టోటల్ గా సిఎల్పీని విలీనం చేయాలి అనేటటువంటి ఆ దుర్మార్గపు చర్య, దుర్మార్గపు ఆలోచన ఏదైతే వచ్చిందో, కేసీఆర్ ఓటమి కేసీఆర్ కి అసలు ఆ రోజు సమాధి పడినట్టు వాస్తవంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిజంగా నువ్వు ప్రజారంజక పాలన చేయాలని ఏ నాయకుడైనా అనుకుంటే, నిజంగా నువ్వేం తప్పు చేయట్లేదు, నువ్వు అసలు కరప్టెడే కాదు, నువ్వు నిజంగా ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయాలన్నటువంటి ఉద్దేశం నీలో ఉన్నప్పుడు ఈ రోజు నీకు ఆల్రెడీ సఫిషియెంట్ మెజారిటీ ఉంది. అసలు నీకు భయం ఎందుకు? ఇంకో పార్టీ ఎమ్మెల్యేని తీసుకోవటం అనేది చాలా మూర్ఖత్వమైనటువంటి. ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్ సరే, ఇప్పుడు కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిపోయింది పాలిటిక్స్. సరే, కొందరు పోటీ పడి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనం వాస్తవంగా అంటే సందర్భం వచ్చింది కనుక మనం ఓపెన్ గా చర్చించాం. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి గెలిచింది. శరత్ మొండికో తొండికో ఏదో ఒకటి చేసేసి గెలిచిన తర్వాత వాళ్ళు అంటే కొందరికి మరి నిజంగా పార్టీలో ఇప్పుడు ఎట్లుంటదంటే, నేను అటుపోతే ఏమన్నా ఇంకా న్యాయం జరుగుతుందేమో అన్నటువంటి ఒక 2-3 కలిగిన ఆశ మాత్రం వాస్తవం. ఆ 2-3 ఆశను చూసి వీళ్ళు ఏం చేసినట్టే టోటల్ గా, అరే ఉన్నోళ్ళని అందరినీ బర్క్ వస్తే అయిపోతుంది కదా, ఇక అసలు ఆ కాంగ్రెస్ లోల్లే ఉండదు ఇక్కడ అనుకున్నారు. కానీ ఇక్కడే వాళ్ళకి ముప్పు జమైంది. ఇప్పుడు మాకు కూడా ఒకంత బాధనే. ఎందుకంటే పాపం కార్యకర్తలు ఎంతో మంది పార్టీ మీద అభిమానం ఉండి గెలిపించినటువంటి వ్యక్తులు అంత టీఆర్ఎస్ వేవ్ లో కూడా వాళ్ళందరినీ గెలిపించినప్పుడు కనీసం వాళ్లకు హాఫ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళందరూ కొత్త వాళ్ళే, వాళ్ళని సీనియర్లను కాదని కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు కూడా కనీసం వాళ్ళకైనా విఘ్నత ఉండాలి. పార్టీ మారేటప్పుడు నిజంగానే మాకైతే ఒక గొప్ప అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి మేము ప్రజల పక్షాన ఉండాలి కదా అనేటటువంటి. సరే, అప్పుడు నీకు బాధలు ఉండొచ్చు, మరి తట్టుకోవాలి. రాజకీయం అంటే అంతే కదా. సో అన్నిటికీ నువ్వు నిలబడి కలబడితేనే నువ్వు నిలబడతావు రాజకీయంగా. ఇవాళ నువ్వు పోయినాళ్లే, మీరు రేపు చూడండి, ఇవాళ ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అవతలికి పోయినరో రేపు డిపాజిట్లు కూడా రావండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారు. చర్చ ఉంది చాలా. ఈవెన్ మా టాప్ లీడర్లే టచ్ లో ఉన్నారనేటటువంటిది క్యాడర్ లో ఉన్నటువంటి బాధ. ఈ రోజు అసలు మేము ఎవరికి పని చేస్తున్నామో తెలియని ఒక నిరుత్సాహము, ఒక నిస్పృహ ఇవాళ క్యాడర్ లో మొదలైంది. మేము అదే చెప్తున్నాం, ఎవరైనా కానీ మీరు ఏ పార్టీలో పనిచేసినా, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలనుకుంటే మీరు నిక్కచ్చిగా పనిచేయండి. మీరు ఇవాళ మంత్రులు ఎంత పెద్ద హోదాలు అనుభవించిన వాళ్ళందరూ ఇవాళ కాము ఇంట్లో వండితే ఏం లాభం? ఇవాళ క్యాడరు వాళ్ళు సంపాదించుకునే దానిలో ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలందరూ రోడ్లెక్కి ఖర్చు పెట్టి పార్టీని జెండాను మోసి కాపాడుతున్నారు ఇవాళ. మరి మీరందరూ ఇంట్లో వండితే ఎట్లా? ఇవాళ రావాలి ఊకే వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దు, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి పీసీసీలు ఇవ్వద్దు అంటే మరి ఎవరు మోయాలి పార్టీని? మరి ఎవరెవరైతే బలంగా ఇప్పుడు ఇవాళ మా టార్గెట్ ఏంది కేసీఆర్ ని కొట్టాలనేది టార్గెట్. ఇలా బీజేపీ టార్గెట్ ఏంది కేసీఆర్ ని కొట్టాలనేది టార్గెట్. ఎందుకు కొట్టాలా? ఆయన చేస్తున్నటువంటి నిరంకుశ పాలన, ఇవాళ ఎంఐఎంతో పొత్తులు, ఈ రోజు దోపిడి, పూర్తిగా నిలువు దోపిడి చేస్తున్న ఈ తెలంగాణ నుంచి, ఈ కేసీఆర్ కబందాస్తాల నుంచి ఇవాళ మనం కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాలన్న ఒక ఉద్దేశం మాది, బీజేపీది. సో ఇవాళ ఇక్కడ బీజేపీలో అదే మొన్న దుబాకలు ఏం అడ్వాంటేజ్ అయింది? ఇవాళ మీకు సడన్ గా ఓవర్ నైట్ క్యాండిడేట్ మనం టికెట్ ఇచ్చేసరికి టీఆర్ఎస్ నుంచి వచ్చేసరికి రఘునందన్ రావు మీద ఉన్న సింపతి, బండి సంజయ్ గారి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఆయన ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తి, ఓ కామన్ మ్యాన్ గా, ఓ ఎంపీగా, పార్టీ ప్రెసిడెంట్ గా ఇవాళ యూత్ మొత్తం కనెక్ట్ అయినరు. బండి సంజయ్ గారికి ఇవాళ కనెక్ట్ అయిపోయి